ఇంటర్ ఎగ్జామ్స్‌కి టైం దగ్గర పడుతుంది. విద్యార్థులందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మార్చి 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం కూడా పరీక్షలపై సమీక్ష నిర్వహించింది. ఇదిలా ఉండగా హైటెక్ కాపీయింగ్ అనేది ఈ మధ్య మరీ పెరిగిపోయింది. పరికరాలతో కాపీయింగ్ సులువుగా చేసేస్తున్నారు. అసలు టెక్నాలజీ ఉపయోగించి ఆ కాపీయింగ్ ఎలా చేస్తున్నారో కనిపెట్టడం అంత సులువు కాదు. సాధారణంగా పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ వాచ్లు ఇవన్నీ పూర్తిగా బ్యాన్ చేశారు. అది ఎప్పటినుంచో అమల్లోకున్న అంశం. అయితే అనలాగ్ వాచ్లు అనగా సాధారణ వాచ్లు చేతికి ధరించి ఎగ్జామ్స్కు వెళ్ళవచ్చనేది గత సంవత్సరం వరకు ఉన్న నిబంధన. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎవరు ఎక్కడ ఎలా టెక్నాలజీతో కాపీకి పాల్పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. అనలాగ్ వాచ్లని కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం తెలంగాణ సీఎస్ శాంతికుమారి పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా గతంలో ఇంటర్ విద్యార్థుల చేతికి అనలాగ్ వాచ్లు అనుమతించేవారు. ఇక నుండి అవి కూడా బ్యాన్ చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. దీంతో మార్చి 5 నుండి జరిగే ఇంటర్ ఎగ్జామ్స్కి చేతికి ఎటువంటి గడియారం పెట్టుకున్నా పరీక్ష హాల్లోకి అనుమతించరు. అయితే 3 గంటల పరీక్ష రాసేటప్పుడు విద్యార్థులు టైం చూసుకుంటూ దానికి అనుగుణంగా ఎగ్జామ్ రాస్తుంటారు. అందుకోసమే విద్యార్థులకు సమయం తెలిసే విధంగా ప్రతి 30 నిమిషాలకు ఒకసారి అలారం మోగించాలని, దాంతోపాటు ఇన్విజిలేటర్లు కూడా ప్రతి అరగంటకి టైం చెబుతూ ఇప్పటి వరకు ఎంత టైం గడిచిపోయింది అనేది విద్యార్థులకు చెప్పాలన్నారు.